ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నువ్వొచ్చి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపావు. రమ్యను బాగా చూసుకోవాలని ఇప్పుడు నా మనసు పరితపిస్తోందమ్మా. రమ్య నాకు తోడుగా వచ్చాక నా లైఫ్లోకి కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది మాస్టారు. ఆయన్ని కలిసారా మాస్టారు? కలిశానమ్మా. ఏమన్నారు? నన్ను చూడగానే ఏమనిపించిందో ఏమో, కూర్చోబెట్టి మాట్లాడాడు. నా కుటుంబ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. 2 రోజులు తనతో పాటు ఢిల్లీలో ఉంచుకొని మొత్తం ఢిల్లీ అంతా తిప్పి చూపించాడు. వచ్చేటప్పుడు కూడా ట్రైన్ వరకు వచ్చి ఎక్కించి మరీ వెళ్ళాడు. అలాంటివన్నీ బానే చేస్తారు, ఆ మాత్రం సంస్కారం ఉంది. కానీ నీ మీద చాలా గౌరవం ఉందమ్మా అతనికి. తను అమ్మ అక్కలతోనే ఉంటుందా, ఎలా ఉంది అని నీ గురించి అడిగాడమ్మా. అన్నీ అడిగి ఏం ప్రయోజనం మాస్టారు? నాకొక్క ఫోన్ కాల్ కూడా చేయడం లేదు. ఇద్దరూ మొండిగా ఉన్నారమ్మా. నేనొకసారి కాల్ ట్రై చేశాను కదా, కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆయనే అవాయిడ్ చేశారు. అదే ఎందుకని? నువ్విక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్తున్న విషయం తనకి చెప్పలేదా? అని ఆయనే చెప్పారా మీకు? నేను ఆయనకి తెలియకుండా ట్రాన్స్ఫర్కి ట్రై చేశాను. వచ్చాకే ఆయనకి తెలిసింది. చెప్పకుండా చేసినందుకు బాధపడి ఉంటాడు. ఆ రోజు ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికొచ్చారు. వచ్చి నా మీద కోప్పడ్డారు. నాకు చెప్పకుండా ట్రాన్స్ఫర్ ఎందుకు తీసుకున్నావు, క్యాన్సిల్ చేసుకో అన్నారు. కుదరదు అన్నాను. నన్ను చూసి నవ్వి, నీకదే మంచిదనిపిస్తే ఓకే ఫైన్, దట్స్ యువర్ చాయిస్ అన్నారు. అసిస్టెంట్స్ కావాలంటే అడుగు అని వెళ్ళిపోయారు. చూడమ్మా, భార్యాభర్తలన్నాక ఒకరి కోసం ఒకరు కాస్తైనా సమయం కేటాయించుకోవాలి కదా. మీ ఇద్దరూ పెద్ద ఉద్యోగాల్లో అధికారులుగా ఉన్నారు. ఈ అధికారం వాళ్లలోకి దేవుడు పూనిన మనిషిలా చేస్తోంది. అంతేకాని ఆ హోదానే దగ్గర చేసింది, ఆ హోదానే దూరం చేసింది. అందుకు మీ ఇద్దరూ కారణమేనమ్మా. అందుకే నేనొచ్చేటప్పుడు అతనికి చెప్పాను, ఫోన్ చేసి మాట్లాడమని. తను ఫోన్ చేస్తాడు, నువ్వు మాట్లాడు. ఒక్క విషయమమ్మా, నాకెందుకో అతని పద్ధతి చూస్తుంటే పోతే పోనీలే అని వదిలేసే మనిషిలా అనిపించట్లేదమ్మా. వదులుకోడు కానీ అలా అని కలిసుండాలంటే ఆయనకి లొంగుండాలి. తను తన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం లేదు. నువ్వు అతను కలిసుంటే నీలో నీతి నిజాయితీ ఆయన ఏ రోజుకైనా ప్రభావితం చేయకపోతుందా? ఖచ్చితంగా చేస్తుంది. నువ్వు అతన్ని వదిలి రావాల్సింది కాదమ్మా. చాలా కాలం ఎదురు చూశాను మాస్టారు. మార్పు కూడా వెంటనే రావాలని అనుకోలేదు. కనీసం ఆయనలో మార్పు వచ్చే అవకాశాలు ఎక్కడా కనిపించలేదు. అందుకే వచ్చేశాను. భార్యాభర్తలన్నాక తగ్గడం, ఓటమి గురించి ఆలోచించడం పక్కకు పెట్టి గెలుపు కోసం ఇద్దరూ అడుగులు వేయాలి. నా మాట వినమ్మా. నీ మొండితనం వదిలే, నీ జీవితం బాగుపడుతుంది. మిట్ట మధ్యాహ్నం బాగా వేడిగా ఉందని
చల్లగా ఒక పెగ్గు విస్కీ తాగి ఒక చికెన్ లెగ్ పీస్ తిని సోఫా మీద పడుకున్నాను. మంచి ఏసీ గాలి చల్లగా వీస్తుంది. ఆదిశేషుడి మీద నారాయణుడు పడుకుంటాడు కదా, అలా కునుకు తీస్తుంటే గడిచిందో లేదో అంతలో ఆ అసిస్టెంట్ కమిషనర్ దేవిక రైడ్ చేసినట్టు కల. ఉలిక్కిపడి లేచానయ్యా. సత్యం భార్య పేరున సైట్ రిజిస్ట్రేషన్ చేయించినా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. అవును, మీకు సైట్ పోయింది, కానీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. సైట్ విషయం తెలిసాక దేవిక సత్యానికి వార్నింగ్ ఇచ్చి పక్కన పెట్టిందన్నారు కదా. అదంతా ఆ దేవికాడిన నాటకం. ఆమె మనకంటే చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తుంది. కొన్ని రోజులు ఒకరంటే ఒకరు పడనట్టు యాక్ట్ చేశారు. తను చేసే ప్రతి ఇన్వెస్టిగేషన్లోనూ దేవికకి సత్యం ఇంటర్నల్గా తోడున్నాడు. ఓ, అయితే ప్రమాదం అంటారా? అంత నెమ్మదిగా అంటారేంటండి, చాలా డేంజర్. మీరంటే దేవికకి సత్యానికి ఇద్దరికీ పడదు. ఆ సైట్ విషయంలో సత్యాన్ని చాలా ఇబ్బంది పెట్టారు. మీరంటే తను చాలా కోపంగా ఉన్నాడు. అందుకే దేవిక ఇంత చెప్తే తను ఇంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. మీ కేసు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి వర్క్ చేస్తున్నాడు. దేవిక ట్రాప్లో చిక్కుకుని ఆమె బెడద తొలగించుకోవాలని తొందరపడి స్టెప్ తీసుకున్నాను. సత్యంకు చెక్కు పెట్టాలని తన భార్యకి సైట్ ఇస్తే చివరికి నేనే ఇరుక్కున్నాను. ఏం చేయాలి? వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనయ్యా. ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడేది? ఎలా ఎలా ఓ పని చేయవయ్యా. నువ్వు శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి, ఆ నీలకంఠం అంత మంచివాడు కాదు, తన స్వార్థం కోసం నీ అల్లుణ్ణి ఇరికించాలని సైట్ నీ కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. దానివల్ల ఇద్దరూ దూరం అవుతారనుకున్నాం. కాని అది తెలుసుకున్న అసిస్టెంట్ కమిషనరు సత్యం ఇద్దరూ ఇంతకు ముందు కంటే బాగా క్లోజ్ అయిపోయారు. ఒకరికొకరు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు అని చెప్పు. కానీ దేవిక మేడం అలాంటిది కాదు. ఆమె గురించి చెడుగా మాట్లాడితే ఎవరూ రిసీవ్ చేసుకోరు. తను వర్కహాలిక్. ఆర్గానిక్ ఏం కాదు. సరే, నువ్వు చెప్పినట్టే ఆ దేవికి నిప్పు, ఈ సత్యం వెన్నపూస అనుకుందాం. ఈ వెన్నపూస ఆ నిప్పు అన్యోన్యంగా డ్యూటీ చేస్తే అగ్నికి ఆజ్యం పోసినట్టు బగబగా మండుతుంటే ఆ మంటల్లో కాలి బూడిదైపోయేది ఎవరో? నేను. కాని ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళిద్దరి మధ్య లేని ఒక పుకారు క్రియేట్ చేసి వదిలితే ఫ్యాను గిరగిరా గిరగిరా తిరిగినట్టు గింగరాలు కొడుతూనే ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోతుందేమో గాని మనం వదిలిన చెడ్డ వార్త చక్కర్లు కొట్టడం ఆగదు. వర్కౌట్ అవుతుందంటారా? అవుతుంది. కాని పాపం సత్యం భార్య నిండు చూలాలయ్యా. ఈ మాటలు తన చెవిని పడితే అసలు తట్టుకుంటుందో లేదో. సరే, నువ్వు ఆ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి ఈ మ్యాటర్ బాగా బుర్రకెక్కేలా చెప్పిరా. అప్పుడు సత్యం ఇంట్లో గొడవలు స్టార్ట్ అయితే ఇక ఆఫీసులో పని మీద కాన్సంట్రేషన్ చేయలేడు. సత్యం వద ధర్మం చెర అంటే ఇదేనేమో.